హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియోలో కొన్ని క్వెషన్స్ ఆన్సర్ చేయబోతున్నాం. నా ప్రీవియస్ వీడియోస్ కింద క్యాండిడేట్స్ అండ్ వ్యూవర్స్ కొన్ని క్వెషన్స్ అడుగున్నారు. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్. అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ ఏదన్నా మిగిలి ఉంటే ఐ విల్ కవర్ దాట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ క్వెషన్, ఆర్ యు అ బ్యాంకర్ అని అడుగున్నారు. సో కరెంట్లీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఐ గాట్ రీసెంట్లీ సెలెక్టెడ్ ఇన్ ఆర్ఆర్బి పిఓ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్ఆర్బి క్లర్క్. నేను డిస్క్రిప్షన్ ఆర్ ఇన్ కమెంట్స్ ఆ వీడియో మీకు ట్యాగ్ చేస్తాను, పిన్ చేస్తాను. యూ కెన్ చెక్ దట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై రిజల్ట్. నెక్స్ట్ థింగ్, వర్క్ ప్రెషర్ ఇన్ బ్యాంక్స్. సో ఒక కమెంట్ అయితే వచ్చింది, సార్ అదర్ ఛానల్స్లో కొన్ని వీడియోస్లో బ్యాంక్ వర్క్ ప్రెషర్ గురించి చాలా ఎక్కువ చెప్తున్నారు, చాలా టఫ్గా ఉంటుంది, వెదర్ టు జాయిన్ బ్యాంక్స్ ఆర్ నాట్ అని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ప్రెషర్ అనేది ఒక రియాలిటీ. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. సో అది ప్రెషర్ ఇంత అంత అనేది దానికేమి పారామీటర్ ఉండదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్. సో ఇంకా మనం బ్యాంక్‌లో జాయిన్ కాలేదు కాబట్టి అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఒక బ్రాంచ్‌కి ఒక బ్రాంచ్‌కి డిఫరెన్స్ ఉంటుంది. ఆర్ఆర్‌బీస్‌కి ఒకలా ఉంటుంది. మన పీఎస్‌బీస్‌కి ఒకటుంటుంది. సో డిఫరెన్స్ అనేది ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ బట్టి అనేది ఉంటుంది. మనం చేసే వర్క్ బట్టి ఉంటుంది. సో ప్రెషర్ ఈస్ రియాలిటీ. అది ఏ ఇండస్ట్రీ తీసుకున్నా మీకుంటుంది. నాట్ ఓన్లీ బ్యాంక్స్. ఇఫ్ యూ గో ఇంటూ ఎనీ ఇండస్ట్రీ, ఎనీ సెక్టర్, అక్కడ ఉన్న వర్క్‌కి దాని తగ్గట్టుగా విల్ హావ్ సర్టెయిన్ లోస్, సర్టెయిన్ హైస్. సో అకార్డింగ్‌గా ఆ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేస్తే మనం అది ఛాలెంజ్‌లా చూస్తాం అండ్ విల్ టాకిల్ దట్ అండ్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ డే ఆర్ ద నెక్స్ట్ వర్క్. అండ్ వన్ మోర్ పాజిటివ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అసలు బ్యాంక్స్‌లో అన్ని సెక్టార్స్ కంటే విపరీతమైన ప్రెషర్ ఉంటుంది అంటే, నో వన్ విల్ అప్లై ఫర్ థీస్ జాబ్స్. రీసెంట్‌గా మీరు చాలా వీడియోస్ చూసుంటారు. ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చాక దాదాపుగా 20,00,000 రిజిస్ట్రేషన్. ప్రతి బ్యాంక్ నోటిఫికేషన్స్‌కి మినిమమ్ టు మినిమమ్ 2-3 లాక్స్ పీపుల్ అప్లై చేస్తున్నారు. సో అంతమంది అప్లై చేస్తున్నారు. అన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ అప్లై చేస్తున్నారు అంటే ఊరికే చేయరు. సో దేర్ ఈస్ సమ్ డెఫినైట్లీ హై రెస్పెక్టెడ్ జాబ్, హై పేయింగ్ జాబ్. బ్యాంక్స్ అనేది ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ కైండ్ ఆఫ్ అ ఫీల్డ్. థర్డ్ క్వెషన్, హౌ టు ఇంక్రీజ్ స్కోర్ ఇన్ జీఏ, జనరల్ అవేర్‌నెస్. జీఏ అనేది కొంచెం ట్రిక్కీ సబ్జెక్ట్. ఇక్కడ హై స్కోర్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ థింగ్, మీకెంత టైమ్ ఉంది, మీరు ఎంత డేటా కన్జ్యూమ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 మంత్స్ ఉంది. బిఫోర్ ద ఎగ్జామ్స్ మీకు 5 మంత్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు చేసే డేటా ఏదైతే ఉందో, అది మీరు జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ 1 మంత్ ముందు కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకున్న టైమ్‌లైన్ ఎంత? మీరు ఎంత కవర్ చేయగలరు? అకార్డింగ్ థాట్ యూ షుడ్ కవర్ యువర్ సిలబస్. మీరు 6 మంత్స్ ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఎవ్రీడే జీఏ ప్రాక్టీస్ చేయండి. డైలీ చాలామంది వీడియోస్ అప్‌లోడ్ చేస్తారు జీఏ రిలేటెడ్‌గా. ఒక టీచర్ ఫాలో అవ్వండి. మళ్ళీ 2, 3 టీచర్స్ ఫాలో అయిపోయి కన్‌ఫ్యూజ్ అయిపోయి ఇంకా అలా చేయడం కంటే ఒక టీచర్‌ని ఫాలో అవ్వండి. డైలీ చూడండి, లేదా వీక్లీ చూడండి, లేదా మంత్లీ అప్డేట్ చూడండి. బట్ చూసినంత వరకు ట్రై టు మెమరైజ్ దెమ్ మోర్. సో మీ ఎంత కవర్ చేయగలుగుతారో అంత కవర్ చేయండి. వాళ్ళు వేరేది చెప్తున్నారు, వీళ్ళు వేరేది చెప్తున్నారు. లేకపోతే నాకు తెలిసిన వేరే ఫ్రెండ్ ఇంకా ఏదో వేరే కవర్ చేశారు, నేను కూడా అదే కవర్ చేయాలంటే అందరూ అన్నీ కవర్ చేయలేరు. సో మీరు ఎంత వరకైతే చేయగలుగుతారో అంతవరకు చేయండి. దిస్ ఈజ్ స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే, జీఏలో ఎన్ని ఎక్కువ అటెంప్ట్ చేశామనేది ఇంపార్టెంట్ కాదు. ఎన్ని అటెంప్ట్ చేశాము, వాటిల్లో మనకెన్ని వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నేర్చుకున్న టాపిక్స్ నుంచి 10 క్వెషన్స్ వచ్చాయి. ఆ 10 క్వెషన్స్ మీరు ఆన్సర్ కరెక్ట్‌గా చేయగలగాలి. రెస్ట్ 30 ఆర్ 40 ఏదైతే ఉన్నాయో, ఆ వాటిలతో మీకు సంబంధం లేదు. ఎగ్జామ్ అయిపోయాక మీ ఫ్రెండ్స్ చెప్పొచ్చు, నేను 40 అటెంప్ట్ చేశాను, నేను 25 అటెంప్ట్ చేశాను. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే యాక్యురసీ. సో జీఏలో ఈజీ. ఈ బిట్ మనకు తెలిసిందంటే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంకో ఆప్షన్ దానికి కరెక్ట్‌గా సెట్ అవ్వదు కాబట్టి. సో మీకు 10 వస్తే 10 చేయాలి. 20 వస్తే 20 చేయాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇక్కడి వరకు స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియోకి మంచి వ్యూవర్‌షిప్ వస్తే నెక్స్ట్ 2 క్వెషన్స్ ఇంగ్లీష్ అండ్ మెయిన్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.